ప్రార్థన చేయడానికి ఏదైనా క్రమం ఏదైనా ఉందంటారా, నమూనా? యాక్చువల్గా పాత నిబంధనలో రకరకాల పద్ధతులు ఉన్నాయండి. కానీ సామెతల గ్రంథంలోంచి కొన్ని మనం తీసుకోవచ్చు, కీర్తన గ్రంథంలోంచి చాలా అద్భుతమైన ప్రిన్సిపల్స్ తీసుకోవచ్చు. దానియేలు, యెషయా, యెరెమయా ఇలాంటి వాళ్ళ ప్రార్థనలు వాళ్ళు ఏం చేస్తారు, నెహెమ్యా, పాత నిబంధనలో ఉన్న పెద్దలు ఏం చేశారో కొన్ని తీసుకోవచ్చు. అయితే అవన్నీ హింట్స్ గానే తీసుకోగలం. కానీ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఇంట్రెస్టింగ్ సంఘటన ఏం జరిగిందంటే, దేవుడు దయ తెలిసి మన కోసం అది పెట్టాడని అనుకోవాలి. శిష్యులు యేసుక్రీస్తు వారిని చూసినప్పుడల్లా దే వర్ రియల్లీ ఫ్యాసినేటెడ్ బై హిస్ ప్రేయర్ లైఫ్. ఒక ఆయన పాల్ వాషర్ అనే ఆయన అబ్జర్వేషన్ చేశాడు అనమాట. పాల్ వాషర్ అనే భక్తుడు అమెరికాలో ఉన్నాడు, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నాడు, మంచి టీచర్. ఆయన ఏమైనా అబ్జర్వేషన్ చేశాడంటే, ఆయన యేసుక్రీస్తు వారు చాలా అద్భుతాలు చేశారు, స్వస్థతలు చేశారు, బోల్డెన్ సూచక్రియలు చేశారు, ఎన్నో అసాధారణమైన పనులు ఆయన లైఫ్లో అలా ప్రదర్శించుకుంటూ వెళ్ళాడు. గొప్ప బోధలు చేశాడు, ఉపమానాలు చెప్పాడు. ఆయన కూర్చొని మాట్లాడుతూ ఉంటే జనాలు మెస్మరైజ్ అయిపోయి చెవులు రెక్కించి ఆకలి అవుతుందన్న సంగతి కూడా తెలియకుండా రోజుల తరబడి అలా కూర్చొని విన్నవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆయనతో సన్నిహితంగా తిరిగిన శిష్యులట, నీలాగా అద్భుతాలు చేసే లక్షణం మాకివ్వు, లేకపోతే నీలాగా బోధలు చేసే టాలెంట్ మాకివ్వు, లేకపోతే నీలాగా అసాధారణమైన పనులు చేసే ఆ వ్యక్తిత్వం మాకివ్వు అని అడగలేదట. ఇంట్రెస్టింగ్గా వాళ్ళు వచ్చి నీలాగా ప్రార్థన చేయటం మా నేర్పించని అడిగారట. అంటే ఏది వాళ్ళకి స్పెషల్ అట్రాక్షన్గా ఉంది అంటే, యేసుక్రీస్తు వారి బహిరంగ జీవితం అంతటికంటే ఆయన ఒక్కడే పక్కకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకునే సన్నివేశం వాళ్ళకి చాలా ఫ్యాసినేటింగ్గా ఉందన్నమాట. సో అందుకని వాళ్ళు అడిగారట, ప్రభా ప్రార్థన చేయటం మాకు నేర్పించు అని అడిగినప్పుడు ఆయన, మనం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, తర్వాత లూకాసు వార్తలోను మనం చదువుతాం, ఆయన నేర్పించాడు వాళ్ళకి ప్రార్థన. ఇలా మీరు ప్రార్థన చేయండి అని ఆ ప్రార్థన నేర్పించాడు. నిజంగా ఆ ప్రార్థన మీరు అన్నట్లుగా ఒక ప్యాటర్న్ మనకి. ఎందుకు ప్యాటర్న్గా తీసుకోవాలి అంటే, సాక్షాత్తు దేవుడే ఇలా ప్రార్థన చేయండి అని ఒక మోడల్ మనకి ఇచ్చాడు. సో అందులో ఉన్న ప్రతి లైన్ మీనింగ్ఫుల్లే, అందులో ఉన్న ప్రతి ఆర్డర్ అరేంజ్మెంట్ ఎలా ఉందో అది ఎవ్రీ లైన్ ఈజ్ ఏ అంటే ప్రిన్సిపల్ ఫర్ అస్ టు